ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ, ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు సినీ నటి, బీజేపీ నాయకురాలు నమిత. ప్రధాని మోదీ చేసిన పనులే ఆ పార్టీని గెలిపిస్తాయన్నారు. ఏపీలో కూటమి విజయం ఖాయమని మనసులోని మాట బయటపెట్టారు. విశాఖలో పలు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు నమిత. భీమిలి నియోజకవర్గంలోని అమనాం, మధ్యవలస, మధ్యపేట ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు నమిత. దారి పొడవునా గ్రామస్తులు పూల వర్షం కురిపించారు. గంటా ప్రచార రథం వెంబడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాదయాత్రతో తీర్మార్ డప్పులు, బాణసంచా నడుమ యువత కేరింతల మధ్య వైభవంగా ఎన్నికల ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు గంటా. కాగా చంద్రబాబును ఎటువంటి కేసులు, ఆధారాలు లేకుండా అర్ధరాత్రి అమానుషంగా కనీసం నోటీసులు లేకుండా అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచిన జగన్మోహన్ రెడ్డి సైకోతనాన్ని నిరూపించుకున్నారన్నారు. ఇక 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగిందో మనందరం చూస్తాం. మరి ఆయన చెప్పిన హామీలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని మహిళలను మోసం చేశాడన్నారు. ప్రజలను మోసం చేసిన జగన్ కి ఓట్లు అడగడానికి నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించవలసిన అవసరం ఉందన్నారు. మద్యపానం నిషేధం చేయకపోగా నాసిరకం మద్యం ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఒక విషయం చెప్పుకోవాలన్నారు. ఎందుకంటే ఆయన అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలనే డైలాగుతో కూటమి బలోపేతమైందని చెప్పుకొచ్చారు గంటా. నాకైతే అవనాం గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇదేదో ఎన్నికల ప్రచారానికి నేనేదో మిమ్మల్ని అందరినీ ఓట్లు ఆడడానికి వచ్చినట్టుగా లేదు. నాకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవానికి వస్తే ఎంత ఉత్సాహంగా సాగుతుందో అంత ఆనందంగా, ఉత్సాహంగా ఈ ర్యాలీ, అలాగే మీరు గజమాలతో సన్మానం, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోయింది. ఆ రోజు 2014 ఎన్నికల్లో అప్పుడు భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు భారీ మెజార్టీతోటి 37,500 ఓట్ల మెజార్టీతోటి ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు ఇచ్చిన మెజారిటీతోటి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో విద్యాశాఖ లాంటి ఒక కీలకమైన శాఖకి 5 సంవత్సరాల మంత్రిగా పనిచేసే అదృష్టం, అవకాశం కూడా మీ ఆశీస్సులతో ఆ రోజు నాకు కలగడం జరిగింది. జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు 73 సంవత్సరాల వయసులో 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎటువంటి కేసులు, ఆధారాలు కూడా లేకుండా మరి అర్ధరాత్రి అమానుషంగా కనీసం నోటీసు లేకుండా, వారెంట్ లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అంటే ఆయన నేను జైల్లో ఉండొచ్చాను కదా, చంద్రబాబు నాయుడు గారి కూడా ముద్ర కావాలి, ఎలాగైనా సరే ఆయన కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైల్లో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే కాదు, రాష్ట్రంలో ముఖ్య నాయకులు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి ఇట్లాగా ఎంతమంది వీలైతే అంతమంది మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం జరిగింది. గతంలో ఆయన కంటే ముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాదు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎవరైనా ఎన్నికలప్పుడు రాజకీయాలు తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తారు. కానీ అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. మరి ఆయన చెప్పిన హామీలు కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలా మంది మహిళలు వచ్చారు. ఆ రోజు ఎన్నికలకు ముందు మీ అందరూ గుర్తుంటుందమ్మా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, నేను ఆడవాళ్ళ జీవితంలో వెలుగు తెస్తాను, మద్యపాన నిషేధం చేసే మళ్ళీ నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు ఆ రోజు. మరి ఈరోజు మద్యపాన నిషేధం ఏమైందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మరి మళ్ళీ ఈరోజు ఓట్లు అడగడానికి వస్తే మనం ఆయనకు ఆ నైతిక హక్కు ఉందని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిషేధం చేయకపోగా ఈరోజు ఒక నాసిరకం మద్యం, ఎంత నాసిరకం మద్యం అంటే ఆ మద్యం
పగలంతా కష్టపడి ఏదో సాయంత్రం కొంచెం శాంతి రోజులని చెప్పని ఆ కష్టపడ్డ రైతు లేకపోతే కూలీ అతను లేకపోతే ఒక రిక్షా కార్మికుడు ఎవరైనా ఆ మద్యం షాప్కి వెళ్ళి తనకు కావాల్సిన బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ అక్కడ దొరకదు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలో తయారైన బ్రాండ్ మాత్రమే అక్కడ దొరుకుద్ది. అది కూడా నాణ్యత లేని నాసిరకం. ఎంత నాసిరకం అంటే ఈరోజు అది తీసుకున్న వాళ్ళకి కొంతమందికి కిడ్నీలు పాడవుతున్నాయి, కొంతమందికి లివర్లు పాడవుతూ ఉన్నాయి, కొంతమందికి అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ధరలైనా ఏమైనా అందుబాటులో ఉన్నాయంటే అవి కూడా అంతకుముందు 100 రూపాయలు ఉన్న ఆ బాటిల్ ఇప్పుడు 300 రూపాయలు, అంతకుముందు 200 ఉంటే ఈరోజు 600 రూపాయలు. ఇలా ఆ రోజు మద్యం పేరు చెప్పి మద్యం నిషేధం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు నాసిరకం మద్యం రాష్ట్రం మొత్తం కూడా ఏర్లై పారుతా ఉంది. మీరు చూసారు మొన్న మధ్య విజయవాడలో ఏం జరిగింది? విజయవాడలో మొన్న ఈ మధ్య గులకరాయి సోదరుడు చెప్పినట్టుగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు విజయవాడలో ప్రయాణిస్తుంటే ప్రచారం చేస్తూ ఉంటే మామూలుగా మన గ్రామాల్లోకి అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ వచ్చినా కూడా మొత్తం అధికారులందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కడ కరెంటు పోకుండా. భారత్ మాతా కీ జై గంటా గారు, జై టీడీపీ, జై బాలయ్య, జై చంద్రబాబు నాయుడు గారు, జై గంటా గారు, జై పవన్ పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ మాట్లాడుతున్నాను కొంచెంగా. మీకు అభివృద్ధి కావాలంటే మీరు సైకిల్ గుర్తుకు ఓట్ ఇవ్వండి. అభివృద్ధి 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 ఫుల్ ఇండియాలో, ఫుల్ ఆంధ్రాలో, ఇక్కడ ఫుల్ అభివృద్ధి కావాలంటే ఎవరికి ఓట్ ఇవ్వాలి? అదా జాబ్ కావాలంటే బాబు